నమస్కారం. కేనే న్యూస్ కి స్వాగతం. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గొప్ప మనసు చాటుకున్నారు. కార్యకర్త పెద్దల భాగ్యమ్మ వెంకటయ్యల కుమారుడు వివాహ కార్యక్రమానికి గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ సతీమణి శోభమ్మతో కలిసి హాజరయ్యారు. కాగా దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బీఆర్ఎస్ నేత కుమారుడి వివాహానికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు హాజరయ్యారు. ఎర్రవల్లి మాజీ ఎంపీటీసీ పెద్దల భాగ్యమ్మ వెంకటయ్య యాదవ్ల కుమారుడు విష్ణువర్ధన్ వివాహానికి కేసీఆర్ శోభమ్మ దంపతులు హాజరయ్యారు. సందర్భంగా నూతన వధువరులను కేసీఆర్ దంపతులు ఆశీర్వదించారు. వివాహ వేడుకకు హాజరైన కేసీఆర్ కు వెంకటయ్య కుటుంబం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ దంపతులు వచ్చి తమ కుమారుని కోడలిని ఆశీర్వదించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. భౌగోళిక తెలంగాణ తెచ్చుకున్నప్పటికీ సామాజిక తెలంగాణ సాధించలేకపోయామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. సామాజిక తెలంగాణ దిశగా భవిష్యత్ అడుగులు ఉండాలని చెప్పారు. మేడే స్ఫూర్తితో తెలంగాణ అసమానతలు తొలగిపోవడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. సందర్భంగా కవిత మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలో తలసరి ఆదాయం 8 లక్షలు ఉంటే వికారాబాద్ జిల్లాలో 1,58,000 మాత్రమే. 10 కిలోమీటర్ల దూరంలోని ఇంత వ్యత్యాసం ఉండడం ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. అసమానతలు తొలగిపోవడానికి మేడే స్ఫూర్తి కావాలన్నారు. రైతు బంధు కింద ఎకరం ఉంటే 10,000, 10 ఎకరాలు ఉంటే ₹1,00,000 ఇచ్చాం. కానీ భూమి లేని కార్మికులకు ఏమీ చేయలేకపోయామని చెప్పారు. భవిష్యత్తులో భూమి ఉన్నా లేకున్నా ఎలా ఆదుకోవాలనే దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని కవిత సూచించారు. సందర్భంగా మే 20వ తేదీన దేశవ్యాప్తంగా చేపట్టిన కార్మికుల సమ్మెకు తెలంగాణ జాగృతి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం మేడను పురస్కరించుకొని ఎమ్మెల్సీ కవిత కార్మికులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. సమాజంలో ఉన్న మూఢాచారాలను పారద్రోలి కులమత రహిత సమాజాన్ని నిర్మించడానికి కృషి చేసిన సంఘ సంస్కర్త బసవేశ్వరుడని మాజీ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. కుల వ్యవస్థ, వర్ణ విభేదాలను, లింగ వివక్షతను తీవ్రంగా వ్యతిరేకించిన అభ్యుదయవాది అని కొనియాడారు. అందరూ ఆయన అడుగుజాడల్లో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా మద్బూర్ మండల కేంద్రంలో మహాత్మా బసవేశ్వర జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ ఎంపీ బీబీ పాటిల్ ముఖ్య అతిథిగా హాజరై ఛత్రపతి శివాజీ మహారాజ్, మహాత్మా బసవేశ్వర విగ్రహాలను ఆవిష్కరించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూఢనమ్మకాలు బలంగా ఉన్న పూర్వపు రోజుల్లో తన బోధనల ద్వారా ప్రజలను మూఢాచారాల నుండి కాపాడారన్నారు. సమాజంలో కుల, వర్ణ, లింగ వివక్షతకు వ్యతిరేకంగా పోరాడారని గుర్తు చేశారు. సామాన్యుల కోసం ఎంతో కృషి చేసిన మహనీయుడు బసవేశ్వరుడని కొనియాడారు. అంతకుముందు వీరశైవ లింగాయత్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పైకి వెళ్లకుండా కోరుతా ఉన్నాం.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కార్మిక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఊరువాడ జెండాలను ఆవిష్కరించి శ్రమజీవుల కృషిని గుర్తు చేసుకున్నారు. కార్మికుల హక్కులను సాధించే దిశగా సంఘటితం కావాలని పలువురు నేతలు పిలుపునిచ్చారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గురువారం మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. మేడే సందర్భంగా పలు కార్మిక ప్రజా సంఘాలు పార్టీ కార్యాలయం ముందు ఎర్ర జెండాను ఎగురవేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి సమాజంలో శ్రామికులు 8 గంటల పని కేవలం 4 గంటలు మాత్రమే చేస్తే సరిపోతుందన్నారు. అయినప్పటికీ పెట్టుబడిదారులు ఏ విధానంలో కార్మికుల శ్రమను దోచుకుంటే బాగుంటుందో ఆలోచన చేసి ప్రణాళిక రూపొందించారన్నారు. 4 లేబర్ కోడ్లను 12 గంటల పని విధానాన్ని ప్రతిపాదించారని తెలిపారు. రాజ్యాంగం కోర్టుల గురించి గొప్పలు చెప్పుకునే పాలకులు సమయానికి సమాన వేతనం ఇవ్వాలనే సుప్రీంకోర్టు తీర్పును ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. మేడే పోరాట స్ఫూర్తితో మతోన్మాద రాజకీయాలను అడ్డుకుందామని పిలుపునిచ్చారు. చికాగో నగరంలో కార్మికులందరూ కూడా రోజుకు 8 గంటల పనిదినం ఉండాలా, మేము 18 గంటలు 20 గంటలు మేము చెయ్యము, మాకు రోజుకు 8 గంటల పనిదినం ఉండాలని వాళ్ళు కొట్టాడితే అప్పుడు పోలీసులు ఏం చేశారంటే వాళ్ళ మీద కాల్పులు చెప్పారు. ఆ కాల్పులలో 6 ఎక్కడో కొన్ని చోట్ల చేసుకుంటారు. కానీ ఈ మేడే అనేది ఎక్కడుందో 200 దేశాలలో ఎక్కడ కార్మికులు ఉన్నా ఈ మేడేను జరుపుకుంటారు. ప్రభుత్వానికి కాదు, మొత్తం దేశవ్యాప్తంగా బంద్ చేస్తున్నారు. ఎందుకు మీరు కార్మిక చట్టాలను తొలగించడం తప్పు, కార్మిక వ్యతిరేక విధానాలు చేస్తున్నారు, మాకు కనీస వేతనాలు ఇవ్వాలా, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలా. 7 కోట్ల మంది బ్యాంకెత్తాలి. ఈ సందర్భంగా అందరం కూడా మన స్థితిగతులు గురించి ఏ విధంగా మార్చుకోవాలా, ఏ విధంగా మార్చుకోవాలని మాట్లాడి ఆ విధంగా ముందుకెళ్ళాలని చెప్పి మీ అందరికీ 139వ మేడే దినోత్సవం చికాగో వీరులకు రాజస్థాన్ చికాగో అమర వీరుల ఆశయాలు చడిపోతే మేస్త్రీలు చేతులు దులుపుకుంటున్నారు. వాళ్ళు కాంట్రాక్టర్లు, మేస్త్రీలు కాదు కాంట్రాక్టర్లు. మరి ఒక కార్మికుడు చనిపోతే వాళ్ళ కుటుంబాలు ఎంత నష్టపోతున్నాయి, వాళ్ళ పిల్లలకు మరి ఎవరు ఆదరిస్తారు? మరి ఎవరైతే అనేకమైన డబ్బులు ఉన్న వాళ్ళు, కార్పొరేట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు వాళ్ళ పిల్లలను హైటెక్ కాలేజీలలో చదివిస్తున్నారు. కానీ కార్మికుని పిల్లలు ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతున్నారు. దాన్ని బాగా గుర్తించాలా. ఈ వేదిక నుంచి నేను గుర్తు చేస్తున్నాను. కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 24 గంటలు సైకిల్ దొక్కుంటా చెమట పడుస్తుంటే, పనిచేస్తే రక్తం వస్తుంటే ఆ రక్తం నుంచి పుట్టిందే ఈ ఎర్ర జెండా. ఈ ఎర్ర జెండా ఏదైతే ఉందో ఈ శ్రామికులు ఎవరైతే ఉన్నారో సమానంగా యాజమాన్యంతో చర్చించి వాళ్ళ హక్కుల కోసం పోరాడి వాళ్ళు అది సాధించిన రోజు, ప్రభుత్వాలు కూడా వీళ్ళ శ్రమను గుర్తించిన రోజు, నిజమైన కార్మిక శక్తికి నిజమైన పరిపాలనా దక్షులు వీళ్ళను గుర్తించాలి. ఎందుకంటే ఉత్పత్తులు వీళ్ళ నుంచి చాలా అవుతున్నాయి. కానీ ఈరోజు కార్మికుడు పొద్దున చాయ్ పత్తి కావాలంటే ఒక కార్మికుడు తయారు చేయాలి. ఎవడో మినిస్టర్ చనిపోతే ఆ మినిస్టర్కు నివాళులనిపించారు. కానీ కార్మికులు, గ్రామ పంచాయతీ కార్మికులు, మున్సిపల్ కార్మికులు కనుక మరణం చెందితే ఒక్కరు కూడా వాళ్ళని గుర్తించలేదు, ఒక్కరు కూడా వాళ్ళ శ్రమను గుర్తించలేదు. మా కృష్ణాయివాడిలో గ్రామ పంచాయతీ కార్మికులు ఉన్నారు. వాళ్ళకి నిజంగా ఏఎస్ఐ స్టార్ట్ కావాలి, నిజంగా పిఎఫ్ కట్ కావాలి, నిజంగా వాళ్ళకి సరిపోయేటంత జీతానికి తీయాలి. ఊరికే మేము ఇస్తున్నాం 4,000, 5,000, 6,000 అని చెప్తున్నారు. వాళ్ళు దాదాపుగా పొద్దున 6 గంటల నుంచి పనిచేస్తే సాయంత్రం 6 గంటల దాకా వీధి లైట్లు వేసేదాకా పనిచేస్తున్నారు, నీళ్ళు ఇచ్చేదాకా పనిచేస్తున్నారు. అమెరికా చికాగో నగరంలో కార్మికులు వివిధ రూపాల్లో అనేక దఫాలుగా ఆందోళన చేసినా అక్కడ ఉన్న ప్రభుత్వం పట్టించుకోలేదు. కాబట్టే చివరికి కార్మికులు, జూటు మిల్లు కార్మికులు అక్కడ సమ్మెకు దిగడం జరిగినది. సమ్మె చేస్తున్నటువంటి కార్మికుల మీద ఇవాళ సమ్మె ఎందుకోసం చేయవలసి వచ్చింది అంటే, ఆనాడు కార్మికులు 12 గంటలు, 14 గంటలు, 18 గంటలు అట్లా పనిచేసేవాళ్ళు. పనిచేస్తున్నటువంటి క్రమంలో అలా కుటుంబ పిల్లలు కానీ, కుటుంబ సభ్యులు మరి తండ్రి ఎవరో తెలియనటువంటి పరిస్థితి. ఎందుకంటే రాత్రి ఏ రాత్రో 10-12 తర్వాత రావడము, మళ్ళా పిల్లలు. ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్
కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. కార్మికుల శ్రమను దోచుకునేందుకు 12 గంటల పని విధానాన్ని తెరపైకి తీసుకువస్తున్నారని కార్మిక సంఘాల నాయకులు అన్నారు. ప్రభుత్వాలు కార్మికుల కోసం ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదన్నారు. ఉద్యోగ, ఆరోగ్య భద్రత గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో సిపిఐ, ఏఐటియుసి తదితర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా మేడే నిర్వహించారు. ఇందులో భాగంగా కార్మిక సంఘాల నాయకులు జెండాలు ఎగురవేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ 8 గంటల పని దినం, పనికి తగ్గ వేతనం చెల్లించాలని, వెట్టి చాకిరీని నిర్మూలించాలని, కార్మికులను యంత్రాలుగా కాకుండా మనుషులుగా చూడాలన్న డిమాండ్లతో 1886 సంవత్సరంలో చికాగో నగరంలో సమ్మె చేస్తున్న కార్మికులపై యాజమాన్యాలు, పోలీసులు తుపాకీతో కాల్పులు జరపడం వలన ఎంతో మంది అమరులయ్యారని చెప్పారు. వారి రక్తంతో తడిసిన గుడ్డలతోనే కార్మికులు ఎర్ర జెండా ఎగురవేశారని తెలిపారు. కార్మిక వర్గ పోరాటాల ఫలితమే కార్మిక చట్టాలు అమల్లోకి వచ్చాయన్నారు. ప్రాణ త్యాగాలతో సాధించుకున్న కార్మిక చట్టాలను నేడు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కాలరాస్తుందని విమర్శించారు. మేడే స్ఫూర్తితో కార్మికుల చట్టాలను కాపాడడం కోసం కార్మికులు ఐక్యంగా ఉండి ఉద్యమాలకు సిద్ధంగా కావాలని కోరారు. రవీంద్ర భారతిలో మన భవన నిర్మాణ కార్మికులతోటి మీటింగ్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మనం 7 సంవత్సరాల నుంచి కొట్లాడుతూ ఉన్నాం. లేబర్ కార్డు ఉన్న వ్యక్తి వాళ్ళ బిడ్డ గిట్ట పెళ్లి చేస్తే ₹1,00,000 ఇవ్వాలని చెప్పి కొట్లాడుతూ ఉన్నాం. డెలివరీ అయితే ఒక 50,000 ఇవ్వాలని చెప్పి కొట్లాడుతూ ఉన్నాం. చనిపోతే ఇప్పుడు 1,00,000 ఇస్తూ ఉన్నాం. ఒక ₹3,00,000 ఇవ్వాలని చెప్పి కొట్లాడుతూ ఉన్నాం. యాక్సిడెంట్లో చనిపోతే ఇప్పుడు ₹6,00,000 ఇప్పిస్తూ ఉన్నాం. ₹10,00,000 కొట్లాడుతున్నాం. ఏవైతే మన డిమాండ్స్ ఉన్నాయో ఈరోజు కార్మిక దినోత్సవం కాబట్టి ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, మన కార్మిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు రవీంద్రాబాద్లో జరిగే మీటింగ్లో ప్రకటన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి పట్టణంలోని SPR స్కూల్ కు చెందిన విద్యార్థులు 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. దీంతో పాఠశాల నిర్వాహకులు, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 3 విద్యార్థులను ఘనంగా సన్మానించి బహుమతులు అందజేశారు. సాధించడానికి ముఖ్య కారణం నా పేరెంట్స్, టీచర్స్కి ఎంకరేజ్మెంట్, నా స్కూల్ అంతా నాకు చాలా ఎంకరేజ్ చేశారు. దానివల్లనే నేను ఎక్స్పెక్ట్ చేసిన మార్క్స్ నాకు వచ్చాయి. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ నా ఫ్యూచర్లో కూడా నేను ఇంతే హార్డ్ వర్క్ చేస్తూ నా సక్సెస్ని మెయింటైన్ చేస్తాను. మీ ఫర్దర్ గోల్ ఏంటమ్మా? నా ఫర్దర్ గోల్ IITలో సీట్ సాధించుకొని
నాకు ఇంట్రెస్ట్ ఉన్న ఇంజనీరింగ్ కోర్స్ తీసుకొని మంచిగా సెటిల్ అయ్యి నేను గ్రూప్స్లో కూడా ఎగ్జామ్స్ రాద్దామని అనుకుంటున్నాను. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని టీడబ్ల్యూజే జిల్లా కార్యాలయంలో మేడే సందర్భంగా జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ గౌడ్ జెండా ఆవిష్కరించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కార్మికులందరూ ఐక్యంగా ఉండి పోరాడితేనే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ఈ మధ్య కాలంలో అక్రమాలను నిజాయితీగా బయటకు వెలుగులోకి తీసుకొస్తున్న జర్నలిస్టులపై దాడులు చేయడం మామూలు విషయంగా మారిపోయిందన్నారు. దీనిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోవడంతో దుర్నగులు జర్నలిస్టులపై రెచ్చిపోతున్నారన్నారు. కార్మిక చట్టాలు అమలు పరచడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పనులు పంపిణీ చేశారు. సందర్భంగా టీడబ్ల్యూ కార్యాలయంలో జిల్లా శాఖ ఆఫీస్ వద్ద జెండా ఆవిష్కరించబడింది. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ కార్మిక చట్టాలను అనుగడించే ప్రయత్నం చేస్తుంది. ఆ విధంగా కాకుండా మళ్ళీ అదే చట్టాలని పునరుద్ధరించి ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి ఈ సందర్భంగా టీడబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంగా జెండా ఆవిష్కరణ సందర్భంగా తెలియజేస్తున్నాము. టీడబ్ల్యూఎఫ్ జిందాబాద్, టీడబ్ల్యూఎఫ్ జిందాబాద్, టీడబ్ల్యూఎఫ్ జిందాబాద్. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత. ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని సరంపల్లిలో చోటు చేసుకుంది. వంటిపై నగలు కనిపించకపోవడంతో పాటు శరీరంపై గాయాలు ఉండడంతో హత్య చేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు దేవులపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని సరంపల్లి శివార్లో నర్సనపల్లి గ్రామానికి చెందిన చిదుర కవిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. బుధవారం సాయంత్రం వ్యవసాయ పొలం వద్దకు వెళ్లిన కవిత రాత్రిన ఇంటికి తిరిగి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా చెట్టుకు చిరతో ఉరివేసుకున్నట్టుగా వేలాడుతున్న కవిత మృతదేహం కనిపించింది. కాగా కవిత ఒంటిపై బంగారు ఆభరణాలు, కాళ్ల కడియాలు మాయమైనట్టు గుర్తించారు. గుర్తులేని వ్యక్తులు కవితపై అత్యాచారం చేసి ఆభరణాలు దోచుకుని హత్య చేసి ఉంటారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్ క్లోజ్ టీంతో ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. నమస్కారం.